ఈ అగ్ని బాణాలు ఎంత భయంకరంగా ఉంటాయనంటే దేవుణ్ణి విడిచి వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ అగ్ని బాణములు ఎంత భయంకరంగా ఉంటాయనంటే ప్రార్థన చేయబుద్ధి కాదు కొంతమందికి. ఈ అగ్ని బాణాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే కొంతమంది జీవితంలో వారు ఎలా డిసైడ్ అయిపోతారనంటే నేను మందిరానికి వెళ్ళను, నాకు మందిరానికి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఈ అగ్ని బాణములు ఎంత భయంకరంగా ఉంటాయనంటే కొందరి జీవితంలో ఈ రోగాల వల్ల నాకు అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే దేవుని మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, ఇంకా ఎక్కడికి కూడా వీళ్ళకి వెళ్ళబుద్ధి కాదు. అంత భయంకరంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళకుండా ఒంటరితనాన్ని నేర్పిస్తాయి అగ్ని బాణాలు. ఎక్కడికి వెళ్ళకుండా తమంతట తామే దహించిపోతారు. నాకే ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు అనుకుంటూ తమంతట తామే వారు ఏం చేస్తారో తెలుసా, శ్రమకి వారి జీవితాన్ని అప్పగించుకుని వారి దేవునికి మరింత దూరంగా వెళ్ళిపోతారు.